హలో ప్రవీణ్ గారు. హాయ్ మేడం. సమ్మర్లో ట్రిప్ వేసి వచ్చారు. ఎస్ మేడం. ఎక్కడెక్కడికి వెళ్ళారు? అస్సాం, మేఘాలయ మేడం. అస్సాం, మేఘాలయ. వేడిగా ఉందా, చల్లగా ఉందా ఇప్పుడు? యాక్చువల్గా ఈ సీజన్ వాళ్ళకి సమ్మర్ మేడం. మ్మ్. కొంత వేడిగానే సల్ట్రీగానే ఉంది. మ్మ్. బట్ ఎవర్ గ్రీన్ ఏరియా అంటే మనం నార్త్ ఈస్ట్ చెప్పొచ్చు. కాబట్టి వి ఎంజాయ్డ్ ఇట్ మేడం. బాగుంది. చాలా బాగుంది. ఏమేం చూసారు? దానిలో మనకి అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి? ముఖ్యంగా మనకు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అస్సాం రాష్ట్రం నుండి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు మేడం. మ్మ్. నేను అస్సాం రాష్ట్రంకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చూస్తున్న కొద్దీ మనం స్టూడెంట్స్కి ఏవైతే చెప్తామో అవి కళ్ళకి కనబడుతున్నాయి, మైండ్లోకి వస్తున్నాయి. మ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాజిరంగా నేషనల్ పార్క్. దట్ ఈస్ ద నేషనల్ పార్క్, యునెస్కో రికగ్నైజ్డ్ నేషనల్ పార్క్ మనకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత కామాఖ్య టెంపుల్. కజిరంగా నేషనల్ పార్క్లో మేడం. 1 హార్న్ రైనోస్ చాలా పాపులర్. అవును మేడం. ఓకే, అప్పట్లో ఆ నేషనల్ పార్క్లో హార్న్ రైనో యొక్క కొమ్ము కోసం వాటిని పోజ్ చేసి వాటిని రైనోస్ని చంపేసి దాన్ని కట్ చేసుకుని చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతారంట. అవును. సో కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఏం చేసిందని తెలివిగా హార్న్ తీసేసి చిన్నపిల్లల రైనోస్కి హార్న్స్ కట్ చేసింది, అవి పోచు కాకుండా. అది తప్పుడు ఐడియా అని చెప్పి తర్వాత ఆపేశారు. Yes, madam. అలానే అస్సాంలో పొబితరా నేషనల్ పార్క్ అని ఇంకోటి ఉంది. అవును. అక్కడేమో డెన్సిటీ ఎక్కువ, రైనోస్ ఎక్కువ డెన్సిటీ పరంగా ఎక్కువ ఉంటారు. Yes, madam. ఎక్కువ పాపులేషన్ అనమాట రైనోస్. 1 హార్న్ రైనోస్ కజిరంగా చాలా పాపులర్, కజిరంగాలో. అవును సో మేడం. వెళ్ళారా, చూసారు? చూశాను మేడం. యాక్చువల్గా 1 హార్న్ రైనోసరస్ మనం చూడాలనుకుంటే కేవలం అస్సాంకే వెళ్ళాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే కాజిరంగా నేషనల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. వి ఎంజాయ్డ్ ఇట్. చాలా నియర్ నుండి చూస్తే మంచి ఫీలింగ్ ఉంది మేడం. సో కామాఖ్య టెంపుల్, అంబుబాచి మేళా. ఓకే, గౌహతిలో చాలా పాపులర్ టెంపుల్ కామాఖ్య. అవును. ఎలా అనిపించింది అది చూడంగానే? యాక్చువల్లీ కామాఖ్య టెంపుల్ విషయానికి వస్తే ఎప్పటి నుండో చూడాలనే కోరిక ఉండే మేడం. మెయిన్గా ఏంటంటే మీరు గతంలో వీడియోస్ చేశారు, కామాఖ్య టెంపుల్ ప్రత్యేకతల గురించి చెప్పారు. నేను క్లాసెస్ చెప్పినప్పుడు కానీ తెలిసిన 2 విషయాలు ఏంటంటే శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, ముఖ్యంగా విమెన్హుడ్కి సంబంధించిన శక్తిపీఠము. సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కనబడతాయా, మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది మైండ్లో, ఒక బ్లాంక్. నిజంగానే బ్లాక్ మ్యాజిక్ అంటే ఆ మంత్రాలు వేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారా అని ఒక ఫీలింగ్తో వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ చూసాక ఒక డిఫరెంట్ ఒక అట్మాస్ఫియర్ని చూసాను మేడం. అంటే ఇట్ ఈస్ లైక్ సాక్రిఫైజెస్ కానివ్వండి, బఫెలో సాక్రిఫైజెస్, అంటే ఒక డివినిటీ అక్కడ ఉంది, దైవత్వం అక్కడ ఉంది. డివినిటీ ఉంది. పీపుల్ బిలీఫ్ ఏంటంటే వాట్ ఎవర్ దే ఫీల్, మేము అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ వచ్చే పిల్గ్రిమ్స్ ఎవరైతే భక్తులు ఉంటారో అందరూ కూడా అదే నమ్మకం. మేము అదే నమ్మకం పోయాం. శాంక్టంలోకి ఎంటర్ అయ్యాక, గర్భగుడిలోకి వెళ్ళాక దట్ ఈస్ లైక్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ మేడం. మనకు అందరం కూడా గర్భగుడికి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జాంపుల్ శివలింగం కానీ లేదా విగ్రహాన్ని కానీ చూస్తాం అనుకుంటాము. ఈ శక్తిపీఠంలో ఏంటంటే మనకి ఏమీ కనబడదు, టోటల్లీ మనకి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. బికాజ్ దట్ ఈజ్ మెయిన్ అంబుబాచి మనకు, లేదంటే కామాఖ్య టెంపుల్కి సంబంధించి, కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఒక పవిత్ర భాగాన్ని అక్కడ కొలుస్తారు. కాబట్టి అక్కడ ఆచరించే పద్ధతులు కూడా ప్రత్యేకంగా అనిపించాయి. కొన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం కానీ అదొక అనుభూతి అనేది. సో గౌహతిలో కామాఖ్య టెంపుల్ చూసొచ్చారు. ఎస్ మేడం. తర్వాత అస్సాంలో ఎస్ మేడం ఒక పెద్ద వార్ హీరో ఉన్నారు, ఆయన స్టాట్యూ ఉంది. అవును, చూసారా? చూసాను మేడం. లచిత్ బార్ఫుఖాన్ అని. లచిత్ బార్ఫుఖాన్. లచిత్ బార్ఫుఖాన్ తను మెయిన్గా బ్యాటిల్ ఆఫ్ సరాయ్ఘాట్ ఆ బ్యాటిల్ హీరో అని చెప్పేసి. అస్సాంలో మనం కామన్గా ఇండియాలో భగత్ సింగ్ అని మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని మనం ఏదైతే ఒక రివల్యూషనరీ లీడర్ చూస్తామో, అస్సాంలో ప్రతి పర్సన్ కూడా లైక్ లచిత్ బార్ఫుఖాన్ని వాళ్ళకి హీరోగా చూస్తారు మేడం. చూశాను. అద్భుతమైన విషయం ఏంటంటే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు 125 feet ఒక బ్రాంజ్ స్టాచ్యూని అక్కడ అన్వీల్ చేశారు. సో ఒక హీరోయిజం అనేది ఆ స్టాచ్యూలో కనబడింది కూడా మేడం. నైస్. సో అస్సాం, మేఘాలయలో యాక్చువల్గా ఏంటంటే మేడం నేను వెళ్ళింది రాంగ్ సీజన్. మనం చిన్నప్పటి నుండి పుస్తకాలు చూసేది సోషల్ స్టడీస్లో చిరపుంజి, మాసిన్రామ్ అనే పేర్లు ఆ వింటేనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం చూడాలి, ఇప్పుడు వర్షం పడే చిరపుంజి, వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని మనం చూస్తూ ఉంటాము. బట్ ఇది రాంగ్ టైం వెళ్ళడము. బట్ ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒకసారి ఫేస్ చేసాం, రెయిన్ని ఫేస్ చేసాము. చిరపుంజి యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది లివింగ్ రూట్స్ బ్రిడ్జ్ గురించి. లివింగ్ రూట్స్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది మేఘాలయ అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. ఎస్ మేడం. అక్కడ ఆ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ చూశాను మేడం నేను. ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ నేచర్, మనకు ప్రకృతే కొన్ని మనకు ఇస్తుంది అన్నట్టుగా.
అక్కడ చెట్ల నుండి వచ్చే ఆ వేర్లు ఏవైతే ఉంటాయో వాటంతట అవి అల్లుకొని ఒక బ్రిడ్జెస్ లాగా ఉన్నాయి. లైక్ వండర్ లాస్ట్ ఇయర్ 2022 ఇయర్లో యునెస్కో కూడా టెంటేటివ్ లిస్ట్లో ఇచ్చారు. సో అన్ని కుదిరితే మేబీ త్వరలో అది యునెస్కో ట్యాగ్ కూడా రావచ్చు మేడం. బాగుంది. ఓకే, ఇంతకీ అస్సాం నుంచి నాకేం తీసుకొచ్చారు మేడం? అస్సాం స్పెషల్ ఏంటంటే అస్సాంకి జిఐ ట్యాగ్ మ్యూగా సిల్క్. మనకు సిల్క్లో 4 రకాలు ఉంటాయి. మల్బరీ, టస్సార్, ఎరీ, మ్యూగా 4 టైప్స్ ఉంటాయి. అందులో మ్యూగా సిల్క్ అని అస్సాం రాష్ట్రానికి ప్రత్యేకం అని చెప్పొచ్చు, ఎందుకంటే అస్సాం రాష్ట్రానికి జిఐ ట్యాగ్ ఉంది. సో ఆ మ్యూగా సిల్క్లో చేసిన మ్యూగా సిల్క్ వేరే చోట దొరికిన అస్సాం మ్యూగాకి మాత్రం జిఐ ట్యాగ్ ఇచ్చారు. జిఐ ట్యాగ్ ఇచ్చారు. అక్కడ జనరల్ ప్రత్యేకంగా గా ఇచ్చారు. సిల్క్ లో వెరైటీస్, కాఫీలో వెరైటీస్, టీలో వెరైటీస్, ఇవన్నీ కూడా ఫిల్మ్స్ క్వశ్చన్స్ ఒకప్పుడు. ఎస్ మేడం, ఇవన్నీ మన కల్చర్లో భాగంగా అడుగుతున్నారు. ప్లస్ జిఐ ట్యాగ్స్ ఎగ్జామినర్కి ఫేవరెట్ క్వశ్చన్స్ కాబట్టి నేను 2 రకాలుగా ఆలోచించాను. ఒకటి మ్యూగా కవర్ అవ్వాలి, ప్లస్ అస్సాంలో గమోచా. మోడీ గారు కూడా వేసుకుంటారు. మోడీ గారు కూడా వేసుకున్న ఫోటో నేను చూసాను. అవును మేడం. మోదీ గారు వేసుకున్న 2 సందర్భాలు మేడం. కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అనేది వేసుకునే సమయంలో మోదీ గారు ఆ గమోసా క్లాత్ వేసుకొని, ఆ టెక్స్టైల్ వేసుకొని వ్యాక్సిన్ తీసుకున్నారు. అదొక సందర్భం. ఆ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడిగారు, గమోసా బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి. అది ఒకసారి గమోచా అని అడగొచ్చు, గమోసా అని అడగొచ్చు. అస్సాం అన్నమాట. అది అస్సాం కస్టమరీస్ అంటే చాలా అకేషన్స్ వేసుకుంటారంట కదా. కల్చర్ వాళ్ళ ఫెస్టివల్, బిహు ఫెస్టివల్. మీరు కూడా బిహు టైంలో వెళ్ళారు. బిహు టైంలో వెళ్ళాను. అస్సాంలో 3 రకాల బిహూస్ అంటే మన సంక్రాంతి లాగా అనమాట బిహు అనేది. మీరు వెళ్ళింది ఏ టైంలో వెళ్ళారు? బిహు ఫెస్టివల్ 3 పండుగలుగా ఉంటాయి మేడం. ఒకటి వచ్చేసి రొంగాలి బిహు. మేము వెళ్ళింది ఏప్రిల్ టైంలో. రొంగాలి బిహు ఆ పండుగ రోజు మేము అక్కడే ఉన్నాము. అది యాక్చువల్గా 1 వీక్ అలా లాంగ్ డేస్లో జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ఉంటుందో రొంగాలి బిహు అకేషన్ వెళ్ళాము. నెక్స్ట్ అక్టోబర్ ఆ టైంలో భోగాలి బిహు అని చెప్పేసి జరుగుతుంది. తర్వాత మనకి సంక్రాంతి సమయంలో జరిగేది అక్కడ మాఘ బిహు అంటారు. సో 3 రకాల పండుగలు బిహు. మీరు ఏ బిహుకి వెళ్ళారు? రొంగాలి బిహు. రొంగాలి బిహు. సో ఏం చూసారు అక్కడ బిహు పండుగ? అక్కడ రైస్తో స్వీట్స్ చేస్తారు మేడం. అస్సాంలో ఒక జిఐ ట్యాగ్ ప్రోడక్ట్, చాలా అస్సాంలో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్, ముఖ్యంగా బావోదాన్ రైస్ అని ఒక రెడ్ రైస్ ఉంటుంది. బావోదాన్ రైస్ దట్ ఈస్ టేస్టీ, డిఫరెంట్ అరోమా ఫ్లేవర్. దాంతో కొన్ని స్వీట్స్ చేయడం కానీ, వైట్ రైస్ అని దొరుకుతుంది అక్కడ, వాటితో స్వీట్స్. ప్లస్ మెయిన్గా ఏంటంటే అస్సాం ప్రజల్లో అబ్జర్వ్ చేసింది వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ బిహు డ్యాన్స్ అద్భుతం మేడం. కర్బీ డ్యాన్స్ అని, బిహు డ్యాన్స్ అని డైరెక్ట్గా చూశాను. ఆ ప్రోగ్రామ్ కోసం ఒక 2 hours అక్కడ వెయిట్ చేసాము. 2 గంటల ప్రోగ్రామ్ చూసాము. దట్ వాస్ ప్లెజెంట్ యాక్చువల్లీ. వెరీ గుడ్ ప్రవీణ్ గారు. సో నా కోసం గమోచా తీసుకొచ్చాను. స్వీట్ సిల్క్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఇది ఎలా వేసుకుంటారు? యాక్చువల్లీ ఇది ఫెస్టివల్ టైంలో కానీ, మనం అకేషన్స్ టైంలో కానీ, ఏదైతే మనం షాల్ వేసుకుంటాం మేడం, ఫెస్టివల్ టైంలో కానివ్వండి, లేదా ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు కానీ ఇలా వేసేసుకుంటారు మేడం. కామన్గా ప్రతి పండుగకి, ప్రతి అకేషన్కి, ప్రతిరోజు వాళ్ళు గమోసాకి ఇచ్చే ఇంపార్టెన్స్ దాన్ని చూసి ఖచ్చితంగా గమోసా గురించి మళ్ళీ ఇంకేమైనా సమాచారం ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎందుకు అంతగా ఒక సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. చాలా బాగుంది చూడండి. ఇది కంప్లీట్ మ్యూగా సిల్క్ విత్ గమోచా డిజైన్స్ అన్నమాట, అంతే కదా? ఎస్ మేడం. చాలా బాగుంది. సో సిల్క్కి జిఐ ట్యాగ్ ఉంది. ఈ మొత్తం ఈ వెరైటీకి కూడా రెడ్ కలర్. జనరల్గా కాటన్ క్లాత్ మీద రెడ్ కలర్ పువ్వులతో బొమ్మ రకరకాల కలంకారీ అల్లుతారనమాట. సో అది ఇప్పుడు గమోచా, ఇది సిల్క్ క్లాత్, మ్యూగా సిల్క్లో గమోచా టవల్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో జాపీ, ఇది జిఐ ట్యాగ్. ఇదా? ఓ జిఐ ట్యాగ్ మేడం. ఇక్కడ కనిపిస్తుంది జాపీ. కామన్గా అస్సాం ఒక చిహ్నాన్ని కనుక మనం చూపించాలంటే జాపీ విత్ గమోసా పెట్టేస్తే ఇది అస్సాం రాష్ట్రం అని చెప్పేస్తారు అంతగా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కూడా. ఓకే, నైస్. ఓకే, మొత్తానికి మీ అస్సాం మేఘాలయ టూర్ బాగా అయింది. బాగా అయింది మేడం. నైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. థ్యాంక్ యూ.